ముందర ధర్మ విచక్షణ నేర్పిన తర్వాత అతనికి కర్మాధికారం ఇచ్చాం. కర్మాధికారం ఒకరు ఇవ్వాలి. ఎట్లా ఇచ్చాం? ముందు ఉపనయనం ద్వారా ఇచ్చాం, తర్వాత వివాహం ద్వారా ఇచ్చాం, ఆ తర్వాత వానప్రస్థం ద్వారా ఇచ్చాం, ఆ తర్వాత సన్యాసం ద్వారా ఇచ్చాం. నాలుగిటిని ఒప్పుకున్నాం మనం. బ్రహ్మచర్యం ఉపనయనం చేస్తేనే, తండ్రి ఇస్తేనే. కాబట్టి ఆ సత్కర్మ చేసే అధికారం ఒకరు ఇవ్వాలి నీకు. ఆ ఇచ్చేవాడు గురువు, ఆచరించేవాడు శిష్యుడు. సత్కర్మను ఆచరిస్తే సత్వం సంజాయతే జ్ఞానం. వేరే ఫలం లేదు అక్కడ. సత్వం సంజాయతే సుఖం అని చెప్పొచ్చుగా, చెప్పలేదుగా. కాబట్టి ఇప్పుడు శాస్త్రం తప్పు చెప్పిందా? చెప్పలా. సత్వం సంజాయతే జ్ఞానం, రజసాంసి కర్మ సముద్భవం. మరి నాకు పని చేయాలనిపిస్తుందండి, విచారణ చేయాలనిపించడం లేదు. నాకు ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. కర్మ చేయాలి. కారణం రజోగుణం ప్రధానమైనటువంటి స్వభావం. అదే సత్వగుణ ప్రధానమైన స్వభావం. జ్ఞానం నేర్చుకోవాలి. ముందు వస్తాడు, ఏమండి ఈ పని చేయాలనుకుంటున్నాను, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ శాస్త్రం చదవాలి, దీనికోసం ఏ విధానంలో జీవించాలి, ఏ మార్గంలో వెళితే నేను ఆ లక్ష్యానికి చేరుకోగలుగుతాను, ఇబ్బందులు ఏమున్నాయి, అడ్డంకులు ఏమున్నాయి అని పూర్వ విచారణ చేశాడు. పూర్వ విచారణ తర్వాత ఆచరించాడు. మరలా సందేహం వస్తే తగిన వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించి ఆ సందేహాన్ని నివారించుకున్నాడు. గమ్యానికి తప్పక చేరాడు. సత్వగుణంలో. రజోగుణంలో అదే ప్లాన్ గీసుకొని ఇల్లు కట్టడం, ఇల్లు కట్టుకొని ప్లాన్ గీసుకోవడం. అప్పుడేం చేసాము? ప్లాన్లోనే తప్పులు సరి చేసుకోవచ్చు. కట్టిన దాన్ని కట్టిన తర్వాత అప్పుడు ఈ పిల్లర్ అడ్డం వచ్చిందని ఈ పిల్లర్ తీసేసాం, అప్పుడు ఆ పిల్లర్ అడ్డం వచ్చిందని ఆ పిల్లర్ తీసేసాం. అప్పుడు ఏమవుతుంది? కాబట్టి రాజోగుణం అంటే ఏమిటంటే సగం దూరం వెళ్ళినాక వాడు ముందుకు వెళ్ళిపోతాడు. వాడి తెలివితో ఏ రకమైన విచారణ లేదు, శాస్త్రజ్ఞానము లేదు, ఏ గురువుని సంప్రదించే విధానం కూడా లేదు, పెద్దలను ఆశ్రయించే విధానం లేదు. మరి అప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత సందేహాలు తీర్చమంటే ఎవరు తీరుస్తారు? ఎవరికి అర్థం కాదు. అప్పుడు మరి అటు ఇటు కానటువంటి అయోమయ స్థితిలో ఈ రజోగుణం నిన్ను అక్కడ నిలబెడుతుంది కదా. కాబట్టి బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు మానవ రూపంలో ముగ్గురు సృష్టి చేశాడు. ఒకరు దేవతలు, 2 మానవులు, 3 రాక్షసులు. రాక్షసులు తమోగుణ ప్రధానులు, మానవులు రజోగుణ ప్రధానులు, దేవతలు సత్వగుణ ప్రధానులు. ముగ్గురు మానవ రూపంలోనే ఉంటారు, వేరే రూపాల్లో ఉండరు. కానీ మరి మనలో ఇప్పుడు ముగ్గురు ఉన్నారా? వేరు వేరు లోకాల్లో ఉన్నారా? మానవ ఆలోచనలోనే ముగ్గురు ఉన్నారు. అంతేగా. మరి అదేగా దైవాసుర సంపద విభాగ యోగంలో ఆయన చెప్పింది. నాయన ఆసురీ లక్షణాలతో ఉంటే నువ్వు రాక్షసుడు, అంటే నువ్వు దైవీ గుణాలతో ఉంటే దైవం, అవి సగం ఈ సగం ఉంటే మానవుడివి, అంతే. కాబట్టి నిన్నే నిర్ణయం తీసుకోమన్నాడా? పరమాత్మ తాను నిర్ణయం తీసుకుంటానన్నాడా? మనల్ని నిర్ణయం తీసుకొని తన ఆచరించమన్నాడు. మరి ఇప్పుడు బుద్ధిగత జీవి కదా, విచారణ చెయ్యి, ఆనందించు. ఎవరు ఆనందించొద్దన్నారు? కానీ విచారణ ఉండాలి ముందు. విచారణ లేనటువంటి ఆనందం కావాలన్నావు, అప్పుడేమైంది? తామసిక లక్షణాలు వచ్చి కూర్చుని. అప్పుడు మరి దుఃఖం వచ్చిన తర్వాత విచారణ చేసావు, అప్పుడు ఎలా తిప్పుకోగలవు? ఉదాహరణ చెప్తా. ఒక బండి మీద ఆహారం అమ్మేది, పక్కనే హోటలు, ఆ పక్కనే హాస్పిటలు. మన దగ్గర ఇక్కడ అన్ని లైన్లో కనబడుతుంటాయండి. ఏం బోధిస్తున్నాయి? ఇక్కడ తిన్నా హాస్పిటల్లో చేస్తామని ఆయన వాళ్ళు సూటిగా చెప్తున్నారు. మరి ఈ తినేవాళ్ళకి పక్కన ఉన్నది ఎందుకు కనబడడం లేదు? ఎందుకు వాళ్ళు చేసే బోధ తెలియడం లేదు? అంటే ఆనందమే ప్రధానం, జ్ఞానం అప్రధానం. మరి అజ్ఞానం కదా, దోషం కదా. మరి ఆలోచించాలా వద్దా? ఆలోచించవలసింది మానవుడే కదా. అక్కడ ప్రకృతి గురువై బోధిస్తోంది కదా. ఋతుధర్మాన్ని అనుసరించినటువంటి ఆహార వేదం భారతీయుల యొక్క సొంతం. కానీ ఇవాళ సంవత్సరం అంతా ఒకే ఆహారం తింటున్నాం. మరి ఋతుధర్మ ప్రభావం మానవ శరీరం మీద ఉంటుందా ఉండదా? మొన్న నేను ఒక ఆయుర్వేద ప్రొఫెషన్ని చేస్తే ఆయన అన్నారు, శీతల కాలంలో పిత్త ప్రధానమైనటువంటి పులుపులు ఇవి తింటే ఆల్రెడీ సహజంగా పిత్తం ఉంటుంది వాళ్ళ శరీరంలో. ఆ యొక్క మాసాల్లో అసలు మనం చింతపండు ఇటువంటి తగలకూడదు అండి. దానిని దృష్టిలో పెట్టుకునే మనకి వ్రత విధానాలన్నీ ఏర్పాటు చేశారు. శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారి వ్రతం, శ్రావణ శుక్రవారాలు ఎందుకు చేయమన్నారు? వాటి నియమాలను అనుసరించి నువ్వు జీవించినప్పుడు ఆ ఋతువులో నీకు ఆ రకమైన ఆరోగ్యం నిలబడుతుంది.
పలాని పండక్కి పలాని వంటలని ఎందుకు చెప్పారు అంటే ఆహార వేదం అదంతా. శారీరక ధర్మాన్ని మన వాళ్ళు ఏం వదిలిపెట్టలేదండి. మేమే శారీరక ధర్మం గురించి చెప్పామని ఎవరైనా చెప్పుకున్నా అది సనాతన ధర్మంలో ఒక అంశం మాత్రమే. కాబట్టి జ్ఞానం దేంతో ప్రారంభమైంది? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనంతోనే ప్రారంభమైంది. చక్కగా ఆరోగ్యంగా ఉండు, చక్కగా ధర్మాన్ని నిర్వర్తించు, చక్కగా నీ తర్వాత తరాలకు ధర్మాచరణను అందించు. తల్లిదండ్రి యొక్క ప్రధాన ధర్మం ఏమిటి? అతను ఆచరించాలి, పిల్లలకి నేర్పించాలి, తర్వాత తరానికి అందించాలి. ఎందుకని వాళ్ళ తర్వాత తరానికి అందించాలి? ఎందుకు అసలు ధర్మం చేయాలి? అనుష్ఠానం నిలబడడం కోసం. అంతర్ముఖం నీ లక్ష్యం. అంటే ధర్మాన్ని ఆచరిస్తూ పోతే నీ లక్ష్యం నీ ఎదురవుతుంది. ఓ ఇది కాదు, ఈ సుఖం, ఈ విషయ సుఖం, ఈ ఆనందం కాదు, దీని వెనక మరొక రహస్యం ఉంది, దివ్యానందాన్ని అనుభవించాలి, ఆ దివ్యత్వం నాలోనే ఉంది, అది నేను ఉపాసన ద్వారానే తెలుసుకోవాలి, నా అంతర్ముఖం ద్వారానే తెలుసుకోవాలి. అర్జునుడు మనందరి తరఫున అడిగాడు, నాయన ఎక్కడని వెతకమంటావు నిన్నని. వెతకడం నేనేమన్నా నిన్ను వెతకమని చెప్పానా అన్నాడు ఆయన. నేను వెతకమని చెప్పలేదే, నీ హృదయంలో నేను కదలక ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ వెతకాలి? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి. నీ హృదయంలో నువ్వు పోగొట్టుకున్నావండి, మరిచిపోయావు. ఇప్పుడు ఏం చేయాలి? గుర్తు చేసుకో. మీ ఇంట్లో ఒక బంగారపు పిన్నీసు ఉందండి. ఆ బంగారపు పిన్నీసు విలువ ఎక్కువ తక్కువ? పిన్నీసు పని పరంగా అదే, బంగారంతో మెటల్తో చేశారు కాబట్టి విలువ పెరిగిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఓ దగ్గర వేసి దాంట్లో ఈ బంగారపు పిన్నీసు వేసాం. ఇప్పుడు వెతికి పట్టవయ్యా అన్నాం. ఏం చేయాలి? ఖచ్చితంగా వెతికి పట్టాల్సిందేగా. అది గిన్నెలైనా సరే మరొకటైనా సరే దేనికి దానికి వర్గీకరించేసాం, అంతేగా. వెతకాలంటే ఏం చేయాలి? గిన్నెలన్నీ ఒక పక్కకి, ప్లేట్లన్నీ ఒక పక్కకి, చెంచాలన్నీ ఇట్లా అన్నీ వాటి కేటగిరీల ప్రకారం పక్కకి సర్దేశాం. అప్పుడు చిన్న వస్తువులు, ఆ చిన్న వస్తువులు మళ్ళా సర్దేశాం. అప్పుడు అతి చిన్న వస్తువు కనపడుతుందా కనపడదా? అంటే సూక్ష్మాన్ని కనిపెట్టగలిగేటటువంటి జ్ఞానం మనలో ఉందా లేదా? ఇప్పుడు ఉంది. అదే ఉపాసన. స్థూల ధర్మంతో వ్యవహరిస్తే గిన్నెల్లో వెతికితే పిన్నీస్ కనపడుతుందా? కనపడదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరమాత్మ స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మం. మరి స్థూలంలో వెతికితే ఏం కనిపించదు. అదేగా, నాకు దేవుడు కనపడలేదు కాబట్టి లేదంటున్నాడు. నువ్వు స్థూలంలో వెతికి లేదంటే ఎలాగా? అంటే ఏం చేయాలి అని డివైడ్ చేయి. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ. బీరువాని బెడ్రూమ్లో ఎతికితే దొరుకుతుంది, కానీ హాల్లో ఎతికితే దొరకదు కదా. ఏది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. ఈ సృష్టి ధర్మం అది. ఆ వివరం చెప్పేదంతా సాంఖ్య సూత్రాలు, సాంఖ్య విచారణ, సాంఖ్య యోగం. దాన్నే సాంఖ్య యోగం అన్నాం. మరి అప్పుడు 5 5 25గా విడగొట్టి చెప్పింది ఈ సృష్టిని. అయినా 25 ఇంద్రియాల సమాహారం ఈ శరీరం, 25 తత్వాల సమాహారం సృష్టి బ్రహ్మాండం. అక్కడ తత్వం, ఇక్కడ ఇంద్రియం. అక్కడ అధిష్టానం దైవం, ఇక్కడ అధిష్టానం జీవుడు. దీన్ని వినియోగిస్తున్నావా లేదా? జీవుడిగా వినియోగిస్తున్నావు. అభిమానంతో వినియోగించాలా, నిరభిమానంతో వినియోగించాలా, దురభిమానంతో వినియోగించాలా? 3 స్థాయిలు ఉన్నాయిగా వినియోగించడంలో. ఒక పనిముట్టు వాడటంలో అభిమానంతో వినియోగిస్తావు. మా వాళ్ళేనండి, నా వాళ్ళేనండి అంటున్నావా లేదా? అది అభిమానమేగా. ఇది నా శరీరమే అంటున్నావుగా, అప్పుడు అది అభిమానమేగా. అభిమానం నిరభిమానమా దురభిమానమా? ఇప్పుడు అభిమానం నిరభిమానం కాదు కదా. మరి అప్పుడు దురభిమానం అవుతోందిగా. అంటే ఏ స్థాయిలో ఉండాలి ఎప్పుడూ కూడా? ఇది ఈశ్వర ప్రసాదం. ఈ సృష్టి ఈశ్వర ప్రసాదం, ఈ శరీరం ఈశ్వర ప్రసాదం, జీవితం ఈశ్వర ప్రసాదం. అప్పుడేమైంది? అభిమాన రాహిత్యం, నిరభిమానం. ఇదంతా ఈశ్వరుడిదండి, నాదేమిటి? మరి ఈ నిరభిమానాన్ని ప్రతి చోట జోడించాం. అప్పుడేమైంది? కర్మ కర్మయోగమైంది, భక్తి భక్తి యోగమైంది, జ్ఞానం జ్ఞానయోగమైంది, సన్యాసం కర్మ సన్యాస యోగమైంది, మోక్ష సన్యాస యోగం కూడా అయింది. అంటే కర్మ సన్యాసంతో ప్రారంభమవుతుంది జ్ఞానం, మోక్ష సన్యాసంతో ముగిసిపోతుంది. కానీ మరి మానవుడు కర్మ సన్యాసం వైపే ఆలోచిస్తున్నాడు తప్ప మోక్ష సన్యాసం దాకా వెళ్ళటం లేదుగా. వెళ్ళొద్దని పరమాత్మ చెప్పాడా? అడ్డుకున్నాడా? గురువులందరి లక్ష్యం ఏమిటి అసలు? ఇప్పుడు బ్రహ్మ నిర్వాణమృచ్యతి అని పరమాత్మ భగవద్గీతలో అందరికీ ఒకే నిర్దేశం చేశాడు. గురువుకైనా లక్ష్యం బ్రహ్మ నిర్వాణమే, శిష్యుడికైనా లక్ష్యం
బ్రహ్మ నిర్వాణమే. అసలు జీవుడి నిర్వాణ దశే మనకి ఇప్పుడు తెలియదు. మనకేం తెలియాలట? మానవ ఉపాధి ద్వారా బ్రహ్మ నిర్వాణాన్ని తెలుసుకోవచ్చట. అంటే పరబ్రహ్మం అనేదాన్ని నిర్ణయించి పొందవచ్చు ఈ ఉపాధి ద్వారా. మరి ఏ మార్గంలో పొందుతావు? అన్నం పరబ్రహ్మస్వరూపం. ఏ మార్గంలో? చేసే ప్రతి ఒక్క దాన్ని అది అయ్యే ఉన్నది కదా, దాని స్వరూపం అదే కదా. ఆ స్వరూపంతో ఎరుకతో కానీ వెళ్తూ ఉంటే అయిపోయింది. ఆ జ్ఞానంతో ఈ కర్మ చేస్తే నీకేం నష్టం వచ్చింది? కర్మయోగం అయిందిగా. ఆ జ్ఞానంతో ఈ భక్తిని ఆచరించావు, అప్పుడు భక్తి యోగం అయిందిగా. ఆ జ్ఞానంతో ఏ పనైనా చేసావండి. మృత్యువు వచ్చిందండి, మృత్యువు కూడా పనే జ్ఞాన మార్గంలో. జననం కూడా పనే. ఒప్పుకుంటారా? ఎందుకని నేను పుట్టానంటున్నావుగా, నేను పోయానంటున్నావుగా, మరి అప్పుడు పనే కాదు. మరి జ్ఞానంతోనే చేస్తున్నావా? పుడుతూనే నాకు జ్ఞానం ఎట్ట వస్తుందండి? పూర్వజన్మ జ్ఞానం ఉందిగా. లేకుండా ఎలా పుట్టావు? అసలు నీకు ఎవరు నేర్పారు పుట్టడం ఎలాగో? పాకడం ఎలాగా, నిలబడడం ఎలాగా, మాట్లాడడం ఎలాగా, ఎలా వచ్చినాయి నీ లోపల నుంచి? అంటే నీ లోపల నుంచి వచ్చేవన్నీ జ్ఞాన సముద్భవమే. మరి కర్మ జ్ఞాన సముద్భవం కాదా? దారి లేనటువంటి సందులోకి వెళ్ళినప్పుడు ఈశ్వరా నీవే దిక్కని ప్రార్థించమని నీకు ఎవరు చెప్పారు? మరి అప్పుడు నువ్వు ఏ మతం వాడివైనా, ఏ ఆచారం వాడివైనా, ఏ కులం వాడివైనా, ఏ దేశం వాడివైనా నీవే దిక్కని శరణాగతి అవుతున్నావుగా. మరి అప్పుడు అది భక్తేగా. మరి నీ లోపల నుంచి రావడం లేదా? అంటే ఇవన్నీ నీ లోపలివా, నీ బయటివా? కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అనేవి మానవుడి లోపలివా, బయటివా? లోపలివే, అంతర్ముఖం. మరి ఆ అంతర్ముఖంలో ఉపాసన చేస్తే ఆ ఉపాస్య దైవం నీకు కరుణిస్తే అప్పుడు ఆ దర్శనం కలిగింది కదా. మరి అప్పుడు ఆ దివ్యానందాన్ని అనుభవించావు కదా. దాని కొరకు కదా ఈ స్థూలంలన్నీ ఏర్పాటు చేసుకున్నావు. ఇవన్నీ ఏర్పాటు చేసుకుని అసలు దాన్ని మర్చిపోయావు.